ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసియుండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలైన తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భారీగా ఉండనట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసమైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలునేలంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారునికని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశురును బెరెదుకును మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కన్న తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు.